అందరికీ నమస్కారం. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు మనం చాలా సరళమైన కాని ఊహించలేనంత శక్తివంతమైన ఒక ఆధ్యాత్మిక సాధన గురించి తెలుసుకుందాం. అదేంటంటే నామయోగం. సరే, మరి ఈ ప్రయాణాన్ని మనమందరం కలిసి మొదలుపెడదాం. చూశారు కదా ఈ ప్రశ్న. ఈ రోజుల్లో మనందరి జీవితాల్లో ఎక్కడో ఒకచోట తలెత్తే ప్రశ్నే ఇది. ఇన్ని ఒత్తిళ్లు, ఇంత హడావిడి, ఈ గందరగోళం మధ్యలో మనసుకి కాస్త శాంతి దొరికే ఏదైనా సింపుల్ దారి ఉందా అని అందరం వెతుకుతూనే ఉంటాం. సరిగ్గా అలాంటి ఒక మార్గం గురించే ఈ విశ్లేషణ. సరే, మనసుకి ప్రశాంతత కావాలి, శాంతి కావాలి అని ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెడతాం. కానీ అడుగుపెట్టగానే మనకు కనిపించే దారులన్నీ చాలా కష్టంగా, ఎన్నో నియమ నిబంధనలతో చాలా సంక్లిష్టంగా అనిపిస్తాయి. కాని పెద్దలెప్పుడూ ఒక మాట అంటారు కదా, సరళత్వంలోనే అసలైన సౌందర్యం దాగి ఉంటుంది అని. మరి ఆ సింపుల్ దారి ఏంటి? అదేంటో చూద్దాం. శ్రీ షణ్ముఖ శర్మగారి ప్రవచనం ప్రకారం చూస్తే కొన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఓ పెద్ద పర్వతాన్ని అధిరోహించడం లాంటివన్నమాట. ఉదాహరణకి జ్ఞానయోగం తీసుకోండి. దానికి శాస్త్రాల గురించి లోతైన అవగాహన ఉండాలి. కర్మయోగం, అందులో ఎన్నో క్లిష్టమైన కర్మలు, ఆచారాలు ఉంటాయి. ఇక భక్తియోగం, దానికి అంతులేని భక్తి, చాలా క్రమశిక్షణ కావాలి. కాని వీటన్నింటికీ భిన్నంగా ఇంకో మార్గం ఉంది. అది ఎలాంటిదంటే, ఎలాంటి జ్ఞానం, నేపథ్యం లేకపోయినా సరే అందరూ సులువుగా నడవగలిగే దారి. అది కేవలం శబ్దం మీద, పునరావృతం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్న ఆ సరళమైన మార్గం ఏంటి? ఆ పరిష్కారమే నామయోగం, అంటే పేరు యొక్క యోగం. అవును, ఈరోజు మన విశ్లేషణలో మనం లోతుగా తెలుసుకోబోయేది దీని గురించే. నామయోగం పేరు వినగానే ఏదో కష్టమైంది అనుకోవద్దు. ఇది చాలా చాలా స్పష్టమైన పద్ధతి. దీనికి కావాల్సిందల్లా ఒకటే: దైవనామాన్ని నిరంతరాయంగా జపించడం, లేదా కనీసం గుర్తు చేసుకోవడం. అలా చేయడం ద్వారా దైవంతో ఒక అనుసంధానం ఏర్పరచుకోవడం అన్నమాట. దీన్నే నామస్మరణ అని కూడా అంటారు. ఇందులో పెద్ద పెద్ద కర్మకాండలు, సంక్లిష్టమైన పూజలు ఏమీ ఉండవు. కేవలం శ్రద్ధతో కూడిన స్మరణ అంతే. ఈ అభ్యాసంలో ఉన్న గొప్పతనమేంటంటే అది చాలా సులభం. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే: మనమెంచుకున్న ఒక దైవ నామం యొక్క ధ్వని మీద, దాన్ని మళ్ళీ మళ్ళీ అనడం మీద, ఆ పేరు వెనుక ఉన్న అర్థం మీద మనసు లగ్నం చేయడమే. నిజంగా ఇంతకన్నా సింపుల్ ప్రాక్టీస్ ఉంటుందా చెప్పండి? సరే, పద్ధతి చాలా సులభంగా ఉంది. కానీ ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఇంత సింపుల్గా కనిపించే ఈ అభ్యాసంలో అంత శక్తి ఎలా ఉంటుంది? కేవలం ఒక పేర్ని పదే పదే జపించడం వల్ల అంతటి మార్పు ఎలా సాధ్యం? అసలు నామాన్ని ఎందుకు జపించాలి? దీని వెనుకొన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మార్గం ఎందుకంత శక్తివంతమైనదో ప్రవచనం మనకి చాలా స్పష్టంగా వివరిస్తుంది. చూడండి, మొదటి కారణం, ఇది ఈ ఆధునిక యుగానికి, అంటే కలియుగానికి అత్యంత సరైన మార్గం. ఎందుకంటే ఈ రోజుల్లో పూర్వంలా కఠినమైన యజ్ఞాలు, యాగాలు చేయడం అందరికీ సాధ్యపడదు. రెండోది, దీనికి ఎలాంటి ముందస్తు నాలెడ్జ్ గానీ, పెద్ద పెద్ద కర్మకాండలు గానీ అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. అందుకే ఇది యూనివర్సల్. మూడవది, దీనికి మన శాస్త్రాల మద్దతుంది. పురాణాలు, స్మృతులు లాంటి ఎన్నో గ్రంథాలు నామస్మరణ గొప్పతనాన్ని చెప్పాయి. ఇక ఆఖరిగా, ఇది వేరే భక్తి మార్గాల్లో కూడా ఒక ముఖ్యమైన అంశం. అంటే ఇది అన్నిటినీ కలిపే ఒక సాధన అన్నమాట. నామమే మార్గం, నామమే పరమగమ్యం. ఈ యుగంలో ఇంతకంటే గొప్ప లేదా సులభమైన మార్గం లేదు. ఈ ప్రవచన సారాంశాన్ని ఒక్కసారి గమనించండి. ఎంత అద్భుతంగా ఉందో కదా! అంటే మనం నడవాల్సిన దారి అదే, మనం చేరాల్సిన గమ్యం కూడా అదే. ప్రయాణం, గమ్యం రెండూ ఆ ఒక్క నామంలోనే ఇమిడి ఉన్నాయి. అంతకన్నా సులువైన, గొప్పదైన మార్గం ఈ యుగంలో మరొకటి లేదు. అయితే ఈ నామయోగం అనే భావన కేవలం సిద్ధాంతాలకు, పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదు. చరిత్రలో ఎందరో మహానుభావులు ఈ మార్గాన్ని తమ జీవితంగా మార్చుకున్నారు. దాని శక్తిని స్వయంగా అనుభవించి ప్రపంచానికి చాటి చెప్పారు. వాళ్లే ఈ మార్గ ప్రవక్తలు. ఈ మార్గానికి చాలా పెద్ద చరిత్ర ఉంది.
ప్రాచీన యుగంలో ఆదిశంకరుల వారు కూడా దైవనామ ప్రాముఖ్యతను తమ తత్వశాస్త్రంలో భాగంగా చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా 17వ శతాబ్దంలో శ్రీ బోధేంద్ర సరస్వతీ స్వామిగళ్ అనే మహానుభావుడు నామ సిద్ధాంతాన్ని అధికారికంగా స్థాపించారు. నామజపం యొక్క శాస్త్రాన్ని మనకు అందించారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఎందరో సాధువులు, గురువులు ఒక సుదీర్ఘ పరంపరగా ఈ అద్భుతమైన అభ్యాసాన్ని మనవరకు తీసుకువస్తున్నారు. సరే, ఇంత దూరమొచ్చాక ఈ మార్గం గురించి, దాని ప్రవక్తల గురించి తెలుసుకున్నాం. మరి మొత్తం విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సిన అసలైన సందేశమేంటి? అది ధ్వని యొక్క శక్తి. ఈ ప్రవచనం మనకిచ్చే ముఖ్యమైన సందేశం ఒక్కటే: అత్యంత సరళంగా కనిపించే శబ్దాలు కూడా అత్యంత లోతైన, గహనమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఒక చిన్న పేరు, ఒక సింపుల్ ధ్వని, దాన్ని మనం శ్రద్ధగా, నిరంతరం పునరావృతం చేసినప్పుడు అది మనసును శాంతపరిచి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. సింప్లిసిటీలోనే అంత పవర్ దాగి ఉంది. ఒక చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆధ్యాత్మికతను పక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ సరళమైన పునరావృతం అనేది కేవలం మంత్రాలకే పరిమితమా? కాదుగదా! మన ఆధునిక జీవితంలో మనకు ధైర్యం చెప్పే మాటలు, ప్రేరణనిచ్చే పాటలు, ఇలా ఎన్నో విషయాల్లో ఈ రిపీటేషన్ యొక్క శక్తిని మనం వాడుకుంటూనే ఉన్నాం. మరి ఈ సింపుల్ టెక్నిక్ మన జీవితాల్లో ఇంకా ఎలాంటి పాత్ర పోషిస్తోంది? దీని గురించి ఆలోచించండి.